గార్లిక్ పీలర్ అయితే తీసుకున్నాం. ఈ గార్లిక్ పీలర్ని ఒకటి చూద్దాం. ఈ గార్లిక్ పీలర్ దీని రేట్ ఎంతో మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుంటాం. ఈ మిక్సీ జార్ గురించి అయితే మనము మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనము స్మూత్గా చేసుకోవాలంటే ఇది వెజిటేబుల్స్కి మనకి బెటర్, ఇది నాన్ వెజ్కి. ఇక్కడ మనం పట్టుకొని కూడా లేపుకొని అవసరం ఉంటుంది. మనము ఈ గిన్నెకి కింద పెట్టుకుంటే ఇది మన గిన్నె తడిగా ఉంటుంది, జరగకుండా. ఇంకోటి ఇది వాటర్ తగలకుండా యూజ్ చేయాలి.